హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ వడ సాంబార్. హోటల్ స్టైల్లో ఏ విధంగా టేస్టీగా ఈజీగా చేయాలో చేసి చూపిస్తాను. దీనికంటే ముందుగా మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ద్వారా మీ విలువైన అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇక్కడ నేను 1 గ్లాసు మినపగుళ్ళు తీసుకుంటున్నాను. ఈ గ్లాస్తో దీన్ని 3 సార్లు వాష్ చేసుకొని నానబెట్టాలి. ఈ విధంగా 3 గంటల సేపు నానబెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి పప్పుని తగినంత వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి మార్చుకోవాలి. అలాగే మిగతా పప్పును కూడా ఈ విధంగానే మిక్సీ వేసుకోవాలి. కొంచెం గట్టిగానే ఉండాలి ఈ మిశ్రమం. వాటర్ వేస్తే లూజ్ అవుతుంది, అలాగే వడలు వేసుకోవడానికి రాదు. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత నెక్స్ట్ డే పిండి ఈ విధంగా ఉబ్బుతుంది. దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఒకరోజు ముందు మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఈరోజు వడలు వేస్తున్నామంటే నైట్ మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక చేతులు తడుపుకొని పిండిని ఈ విధంగా చేతిలోకి తీసుకొని ఈ విధంగా వడలు వేయాలి. నాకైతే చేత్తో వేయడం అలవాటు కనుక వేస్తున్నాను. పాల కవర్ కానీ ఆయిల్ కవర్తో కానీ ఈ విధంగా వేసుకోవచ్చు. నేనైతే చేత్తోనే వేస్తున్నాను. ఆయిల్లో ఎంత పడితే అంత వేసుకోవాలి. ఒకదానికొకటి టచ్ కాకుండా చూసుకోవాలి. ఒక సైడు వేడయ్యాక మరో సైడు తిప్పుకోవాలి. ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అలాగే నచ్చితే ఒక లైక్ వేయండి. మీ ఒక లైక్ ద్వారా వేరే వాళ్ళకు కూడా వీడియో షేర్ అవుతుంది. అందుకని స్కిప్ చేయకుండా చూసి కామెంట్స్ ద్వారా మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయాలని అనుకుంటున్నాను. ఈ విధంగా పిండి మొత్తం ఇదే విధంగా వేసుకోవాలి. వడలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు సాంబార్ కోసం ఒక కుక్కర్ తీసుకొని 1 టీ గ్లాసెడు కందిపప్పు వేసుకొని 2 సార్లు వాష్ చేసుకొని 1 కప్పుకి 3 కప్పుల వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ వేసాక చిటికెడు పసుపు వేయాలి. అలాగే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. అలాగే మీడియం సైజు ఒక ఉల్లిపాయ సన్నగా తరుగుకున్నది వేస్తున్నాను. అలాగే 1 కప్పెడు సొరకాయ ముక్కలు పీల్ చేసినవి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్లు రానివ్వాలి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. ఆవిరిపోయాక కుక్కర్ మూత తీసి పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. పప్పు బాగా ఉడికిపోయింది. పప్పు కవ్వంతో ఒకసారి ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. ముక్కలు చెదిరిపోకుండా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని
1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. అలాగే చిన్న సైజు ఉల్లిపాయ సన్నగా తరుక్కున్నవి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలకు సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయలకు సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి. అలాగే చిటికెడు పసుపు వేస్తున్నాను. ఇవన్నీ మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు టమాటాలు సన్నగా తరుగుకున్నవి ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి టమాటా మొత్తం మగ్గే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. అలాగే సాంబార్కి సరిపడా కారం వేస్తున్నాను. అలాగే ఉప్పు వేస్తున్నాను. టమాటా ముక్కలకి ఉప్పు కారం పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మెదుపుకున్నటువంటి ఈ పప్పును ఇందులో వేసేసుకోవాలి. పప్పును పూర్తిగా మెదపలేదు నేను, ఎందుకంటే సొరకాయ ముక్కలు నుజ్జు నుజ్జుగా అయిపోతాయని కొద్దిగా మాత్రమే మెదుపుకున్నాను. ఇప్పుడు ఈ పప్పుకు సరిపడా వాటర్ వేసుకోవాలి. థిక్నెస్ ఎలా ఉంటుందో ఇప్పుడే చెక్ చేసుకోవాలి. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. థిక్నెస్ అనేది ఈ స్టేజ్లోనే చూసుకొని వాటర్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ పడుతుందని సాల్ట్ వేస్తున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. అలాగే 1½ టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేస్తున్నాను. ఒకసారి మూత పెట్టి 5 నిమిషాలు మరగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. ఈ విధంగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి సాంబార్ రెడీ అయిపోయింది. వడలతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చాయో చూడండి. మెత్తగా సాంబార్తో చాలా బాగుంటుంది వడలు. ఒకసారి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.